అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో మనం గోబీ ఎలా తయారు చేయాలనేది చూసేద్దాం. ఫస్ట్ కాలీఫ్లవర్‌ని తీసుకొని నేను బాగా దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఒక బౌల్‌లోకి అనేది తీసుకుంటానండి. సో, అలా ఒక బౌల్‌లోకి తీసుకుంటాను. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని బాగా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. సో, ఇలా క్లీన్ చేసిన తర్వాత కొంచెం దీన్ని ఉడకబెట్టేటప్పుడు నేనేం చేస్తానంటే ఒక పాన్‌లో వాటర్ తీసుకొని ఆ వాటర్‌లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఏసి బాగా ఉడకబెడతానండి. సో, ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! వాటర్ అనేది తీసుకున్నాం. సో, దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, సాల్ట్ గాని, గల్లుప్పు గాని ఏదైనా వేయొచ్చండి. సో, అలా ఏసి నేను బాగా కొంతసేపు ఒక 5 మినిట్స్ పాటు ఉడికిస్తానండి. సో, చూస్తున్నారుగా వన్ బై వన్ నేను వేస్తూ ఉన్నాను. సో, ఇలా అయిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ఏదైతే ఒలిచి పక్కన పెట్టుకున్నానో అందులో ఆ వాటర్‌లో దీన్ని వేసేస్తాను నేను. వేసేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడికిస్తానండి. ఎందుకు అంటే ఉడకకుండా అలానే గోబీ చేయాలి అంటే అది పచ్చి వాసన వచ్చేస్తుంది. ఆయిల్‌లో సరిగ్గా బాయిల్ అవ్వదు అనే ఉద్దేశ్యంతో నేనేం చేస్తున్నానంటే ఇలా ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడికించేస్తానబ్బా! సో, ఉడికించిన తర్వాత గంటె సహాయంతో దీన్ని తీసి ఒక పక్కన బౌల్‌లో పెట్టేసుకుంటా. చూస్తున్నారుగా గరిటెతో మనం తీసేసి పక్కన బౌల్‌లో అనేది పెట్టేసుకుంటాం. సో, బౌల్‌లో పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మసాలాలని మరి కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పొడి, కొంచెం కారపొడి, కొంచెం గరం మసాలా ఘాటుగా ఉండడం కోసం, తర్వాత జీలకర్ర పొడి కొంచెం, అదేవిధంగా కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ వేయడానికి చూస్తున్నా. వన్ బై వన్ నేను వేసేస్తున్నా వీడియోలో. సో, ఎందుకు ఇది చెప్పేస్తున్నానంటే దీని గురించి మాట్లాడాల్సింది చాలా ఉంది కాబట్టి, సో, అది వేసేటప్పుడు చెప్పాలి అంటే కొంచెం లాగ్ అవుతుందనే ఉద్దేశ్యంతో నేనేం చేస్తున్నానంటే వన్ బై వన్ అన్నీ వేసేస్తున్నా. దీంట్లో కొంతమంది కలర్ కూడా వేస్తారండి. నేనిక్కడ కలర్, గిల్లర్ ఏం మిక్స్ చేయలేదు. నేను ఎక్స్‌ట్రా ఏసింది అంటే కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి ఏసాను. ఇంకా మామూలుగా మనము దీంతో పాటుగా మనం ఏదైనా పకోడీ టైప్‌లో కలపాలంటే మనం ముఖ్యంగా వాడేది ఏంటి? ఏం వాడతాము తెలుసా మీకు? మొక్కజొన్న పిండి, కార్న్ ఫ్లవర్ వాడతాం. సో, ఆ కార్న్ ఫ్లవర్‌ని కూడా వేసేస్తున్నా. సో, మనం ఇంకా ఇవన్నీ వేసే పనిలోనే ఉన్నాం. వన్ బై వన్ వేయడానికి నేను కొంచెం టైం అనేది తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఈ మసాలాలన్నీ వేసేసాం. ఇందులో నెక్స్ట్ ఏం వేస్తున్నాను, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేస్తాను. సో, ఈ మిశ్రమాన్ని మొత్తం కలపడం కోసం ఆల్రెడీ వాటర్‌లో ఉడకబెట్టాం కాబట్టి అదే ఉంటది. లేదు అంటే మనం కొంచెం వాటర్ గాని లేదా ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూడండి జీలకర్ర పొడి వేశాను. ఇంకా కార్న్ పౌడర్ వేస్తున్నాను. సో, ఇలా అంతా వేసి ఈ మిశ్రమాన్ని బాగా చేత్తో నేను కలిపి పక్కన పెట్టుకుంటానండి. సో, దీంట్లో ఉంటే కొంచెం లెమన్ కూడా పిండేయొచ్చండి. బట్ నాకు లెమన్ అనేది అందుబాటులో లేదు కాబట్టి నేను అలానే కలిపి ఆ బౌల్‌లో అలా పెట్టేసా. ఇలా కలిపి పెట్టిన తర్వాత దాదాపు 1 అవర్ దాన్ని నేను పట్టించుకోలేదండి. అలా కలిపి పెట్టేసి 1 అవర్ తర్వాత ఏం చేస్తున్నాను అంటే నేను మళ్ళీ పాన్ పెట్టుకొని పాన్‌లో ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు బాగా స్టవ్ అనేది హైలో పెట్టి హీట్ చేస్తాను. సో, ఇప్పుడు ఆయిల్‌లో ఈ మిశ్రమం ఏదైతే కలిపి పెట్టామో కాలీఫ్లవరు వాటెవర్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ. సో, దాన్నంతా ఈ ఆయిల్‌లో బాయిల్ చేసుకొని నీట్‌గా తినడమే. సరే చూద్దాం. వన్ బై వన్ స్టెప్ 1 స్టెప్ 1 చూసుకుందాం. సో, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఇంతకుముందు కలిపి పెట్టినటువంటి ఆ కాలీఫ్లవర్‌ని వేస్తున్నా. వన్ బై వన్ వేస్తున్నాను. సో, అది చూస్తున్నారుగా మీరు ఆయిల్‌లో ఎలా పొంగుతూ ఉందో. దీనికి కొంచెం బాగా రావడం కోసం తినే సోడా కూడా వాడుకోవచ్చండి. తినే సోడా వేసినా కూడా మంచిగానే ఉంటది. ఇవన్నీ టేస్ట్ కోసమే ఏస్తాం. కొంతమంది ఏస్తారు, కొంతమంది ఎయరు. నేనైతే తినే సా సోడా ఉంది కదా! అది కూడా వేసేసాను. ఇవి బాగా బాయిల్ అవ్వాలండి. బాగా ఆ నూనెలో బాగా కాలిన తర్వాత దాన్ని గరిటె సహాయంతో అటు ఇటు తిప్పుతుండాలి. ఎందుకంటే ఒకే సైడ్ కాలకుండా గరిటె సహాయంతో ఇటు అటు తిప్పుతూ ఉండాలి. సో, ఇలా బాగా అంటే కలర్ చేంజ్ అయ్యి బాగా ఆహ్, కాలింది అన్న తర్వాత అంటే మంచిగా గోబీ అనేది రెడీ అయిందన్న తర్వాత మనం గరిటె సహాయంతో ఒక బౌల్‌లో అయితే తీసేసుకుంటాం. ఇంతేనండి. ఇంతకు మించి గోబీ చేయడం పెద్ద విషయమేం కాదు. మీరు కూడా ట్రై చేసేయండి.